డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మాట ఛానల్. మీరు నీట్ 2025 ఎగ్జామ్ రాసి ఉన్నారు. చాలా నిరాశలో ఉన్నారు. ఆన్సర్ చేయటానికి చాలా ఇబ్బంది పడ్డారు. అయినా ఏం పర్వాలేదు, దేశం అంతటా ఇలాంటి పరిస్థితే ఉంది. ఈ సంవత్సరం ఎన్టీఏ కావాలని ఇలా చేసింది కాబట్టి మీరు తక్కువ మార్కులు వస్తున్నాయని బాధపడకండి. మీకు తప్పనిసరిగా సీటు వస్తుంది. మీరు ఇప్పటికే చాలా ఛానల్స్ అంటే 1-2 ఛానల్స్ ఇచ్చినటువంటి కట్ ఆఫ్స్ చూసి ఉంటారు. నేను కట్ ఆఫ్స్ ఇస్తున్నాను చూడండి. వారికి భిన్నంగా కట్ ఆఫ్స్ ఉంటాయి. మీరు ఒకసారి చూసి పరిశీలించండి. నేను ఒక సర్వే యూట్యూబ్లో నిర్వహించాను. స్క్రీన్పై దాన్ని చూపిస్తున్నాను చూడండి. లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటి సర్వేనే నిర్వహించాను. ఆ సర్వేలో 500 నుంచి 600 మధ్య సుమారు 25% మంది ఉన్నారు. 600 నుంచి 700 మధ్య 50% మంది ఉన్నారు. కానీ ఇదే ఈ సంవత్సరం 400 నుంచి 499 మధ్య 50% మంది ఉన్నారు. కాబట్టి కట్ ఆఫ్ బాగా తగ్గే అవకాశం ఉంది. టాపర్స్ కూడా 550 దాటి తెచ్చుకోలేకపోయారు. కాబట్టి మీరు టెన్షన్ పడకండి. ఈ మార్కులకి మీకు సీటు వచ్చే అవకాశం ఏ రంగంలో ఉందో చూసుకోండి. అటు ప్రైవేట్ కాలేజా లేక గవర్నమెంట్ కాలేజా అనేది పరిశీలించండి. అలాగే నేను రీజన్ వైజ్ కూడా ఇచ్చి ఉన్నాను కట్ ఆఫ్ని. ఏయూ రీజన్లో ఎంత ఉంది, ఎస్వి రీజన్లో ఎంత ఉంది, అలాగే తెలంగాణలో ఎంత ఉండబోతుంది అనేదాన్ని మీకు పట్టిక రూపంలో ఇచ్చాను. బాగా పరిశీలించండి. ఇప్పుడు మనం కట్ ఆఫ్ చూద్దాం. నేను 2024 కట్ ఆఫ్ ఇస్తాను, అలాగే 2025 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కూడా ఇస్తాను. మీరు ఈ రెండింటిని బ్యారేజ్ వేయకండి. దేని త్రోవ దాందే. ఎప్పుడైనా సరే కట్ ఆఫ్ అనేది ఆ సంవత్సరం పేపర్ లెవెల్ మీద, మనం రాసిన ఎగ్జామ్ పైన అది ఆధారపడి ఉంటుంది. అంతేగాని లాస్ట్ ఇయర్ ఇన్ని మార్కులకు వచ్చాయి, ఈ ఇయర్ వచ్చేస్తుందని అనుకోవద్దు. కానీ ఒక బ్యారేజ్ అంచనా అనేది ఒకటి కావాలి. కాబట్టి మీకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కూడా చూపించడం జరుగుతూ ఉంది. ఈ కట్ ఆఫ్లు ప్రతి సంవత్సరం చూస్తున్నాం. చాలామంది చెబుతున్నారు, కానీ ఖచ్చితంగా ఎవరివి కరెక్ట్గా ఉండవు. ఇదంతా గస్ చేయటం మాత్రమే. అయితే రిజల్ట్ వచ్చాక వచ్చినటువంటి కట్ ఆఫ్లు కొంతవరకు మనం నమ్మవచ్చు. అయినా ఈ కట్ ఆఫ్ ఉండటం వల్ల కొంత మనకి అవగాహన అనేది వస్తుంది. కాబట్టి ముఖ్యంగా నేను కొంతైనా దగ్గరగా కట్ ఆఫ్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాను. బాగా పరిశీలించండి. ఈ సంవత్సరం పేపర్ చాలా హార్డ్గా ఉంది. కాబట్టి కట్ ఆఫ్ 80 నుంచి 90 మార్కుల వరకు తగ్గే అవకాశం కనిపిస్తూ ఉంది. అదే మీకు టేబుల్లో చూపించడం జరిగింది. ఎందుకంటే ఫిజిక్స్ వెరీ వెరీ హార్డ్. ఎవరైనా 20% కంటే ఎక్కువ ఆన్సర్ చేయలేకపోయారు. ఎక్స్పర్ట్ చెబుతున్నటువంటి విషయం ఇది. బ్రిలియంట్ స్టూడెంట్స్ అనుకున్న వాళ్ళు కూడా 20% దాటి ఆన్సర్ చేయలేకపోయారు. అలాగే కెమిస్ట్రీ విషయానికి వస్తే ఇది 60 నుంచి 70% మాత్రమే చేయగలిగారు. ఇది కూడా మిగిలినటువంటి 30 నుంచి 40% చాలా హార్డ్గా ఉంది. బయాలజీ 100% చేయవచ్చు, కానీ చాలా లెంతీ క్వశ్చన్స్ ఇచ్చాడు. అందుకే అది చేయటం వాళ్ళకి చాలా సమయం తీసుకుంది. సుమారు 1.5 సమయంలో చేయాల్సినటువంటి బయాలజీ చేయటానికి 2 గంటల నుంచి 2.5 గంటలు తీసుకుంది. 2 గంటల నుంచి 2.5 గంటలు తీసుకుంది. మరి మిగిలిన సబ్జెక్ట్ చూస్తే కెమిస్ట్రీ చేయాలంటే ఒక్కదానికి 1 గంట కాలం పడుతుంది. మరి ఫిజిక్స్ చేయాలంటే ఎక్స్పర్ట్స్ 1.5 కాలంలో చేయటం జరిగింది. మరి పిల్లలు అది చేయాలంటే 2.5 గంటలు పడుద్ది. మరి ఇలా ఉంటే 6 గంటల కాలం పరీక్ష రాయడానికి కావాలి. కానీ పరీక్ష కేటాయించిన కాలం 3 గంటలు మాత్రమే. ఈ సమయంలో పిల్లలు రాయలేక టెన్షన్ పడి ఏడ్చుకుంటూ వచ్చేశారు. ఈ టెన్షన్ తట్టుకోలేక తెలంగాణలో 2 పిల్లలు ప్రాణాలు తీసుకున్నారు కూడా. ఇది చాలా విచారకరం. మీరు ధైర్యంగా ఉండండి. ఈ పరిస్థితి దేశమంతటా ఉంది. కట్ ఆఫ్లు బాగా తగ్గుతున్నాయి. మీకు సీటు వస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.